వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాల్తేరు వీరయ్య అనే సినిమా గురించి, కలెక్షన్స్, హిట్ గురించి మాట్లాడుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే ముందే గుర్తొచ్చేది పేరు చిరంజీవి గారు. దశాబ్దాలుగా ఆయన సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్తున్నాయి. 2023 సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా కూడా అలాంటి మాస్ పండుగలా మారింది. ఈ సినిమా కేవలం ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇది అభిమానులకు ఒక సెలబ్రిటీ సినిమా. దర్శకుడు బాబీ కొల్లి చిరంజీవి అభిమానిగా ఈ సినిమాని రూపొందించారు. అందుకే సినిమాలో ప్రతి సీన్ కూడా అభిమానులకు విజిల్ వేయించేలా ఉంటుంది. ఇంకా ఒక పెద్ద ఆకర్షణ ఏమిటంటే ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర చేశారు. అయితే 2023 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా విడుదలైంది. సంక్రాంతి అంటే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండుగ. ఆ సమయంలో పెద్ద స్టార్ సినిమా వస్తే థియేటర్లో హౌస్ఫుల్ అవడం సాధారణం. అయితే వాల్తేరు వీరయ్యకి ఇచ్చిన హైప్ మాత్రం చాలా ప్రత్యేకం. చిరంజీవి మాస్ లుక్, పాతకాలపు కమర్షియల్ స్టైల్, రవితేజ ఎనర్జీ, పాటలు వైరల్ అవడం ఇవన్నీ కలిసి సినిమాకు భారీ ఓపెనింగ్ తెచ్చిపెట్టాయి. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన వచ్చింది. ఫస్ట్ రోజు వరల్డ్ వైజ్ గ్రాస్ లెక్కేస్తే సుమారు 49 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దాదాపు అన్ని హౌస్ఫుల్ అయ్యాయి. ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్ద పండగ చేసుకున్నారు. పాలు పోసి కటౌట్లు అభిషేకం చేయడం, డాన్సులు చేయడం, టపాకాయలు బాణసంచ పేల్చడం, ఇలా అభిమానుల అడవడి ఇంత అంత కాదు, చాలానే చెప్పాలి. అయితే ఫస్ట్ వీక్ కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటి సాధించింది ఈ వాల్తేరు వీరయ్య సినిమా. ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైజ్గా లెక్కించినట్లయితే సుమారు 108 కోట్లు వసూలు చేసింది సినిమా. ఇది ఒక పెద్ద రికార్డు. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి రావడం వల్ల కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మొదటి వారం ముగిసేసరికి సినిమా బాక్సాఫీస్ వద్ద బలంగా నిలిచింది. ఫస్ట్ వీక్ వరల్డ్ వైజ్ గ్రాస్ చూస్తే సుమారు 147 కోట్లు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ షేర్స్, మాస్ సెంటర్లో సూపర్ రన్ ఇవన్నీ సాధించింది ఒక్క వాల్తేరు వీరయ్య. చివరకు సినిమా మొత్తం రన్ పూర్తయ్యేసరికి వాల్తేరు వీరయ్య భారీ కలెక్షన్స్ సాధించింది. టోటల్ వరల్డ్ వైజ్ గ్రాస్ చూస్తే 230 కోట్లు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఇండియా గ్రాస్ చూసినట్లయితే 200 కోట్లు పైగానే చేస్తేనే చెప్పుకోవచ్చు. ఓవర్సీస్గా 20 కోట్లు ప్లస్సే. అయితే ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అనేది విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమా విజయానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. చిరంజీవి మాస్ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి పాతకాలపు మాస్ స్టైల్ కనిపించడం అభిమానులకు చాలా నచ్చింది. ఒక కామెడీ, ఫైట్ సీన్స్, డాన్స్ అన్ని ప్రేక్షకులను ఆదరించాయి. రవితేజ ప్రత్యేక పాత్ర. రవితేజ సినిమాలో కీలక పాత్ర కనిపించాడు. అతని ఎంట్రీ తర్వాత సినిమా ఎనర్జీ మరింత పెరిగింది. సినిమా పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. ప్రత్యేకంగా బాస్ పార్టీ, శ్రీదేవి, చిరంజీవి ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకా సంక్రాంతి సమయంలో కుటుంబంతో కలిసి సినిమా చూడడం చాలా మందికి అలవాటు. అందుకే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకర్షించింది. ఇంకా బడ్జెట్ వర్స్ కలెక్షన్ చూసినట్లయితే బడ్జెట్ కేవలం 140 కోట్లు అయినప్పటికీ వరల్డ్ వైడ్ గ్రాసే 230 కోట్ల పైగా వసూలు చేసింది. అంటే సినిమా మంచి లాభాలు తెచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి షేర్ చేసుకున్నారు. ఇక చాలామంది అభిమానులు ఇలా అంటారు, ఇది నిజమైన మెగాస్టార్ మాస్ సినిమాని చిరంజీవి పాత రోజులు గుర్చేసింది. థియేటర్లో ఫ్యాన్స్ చేసే హంగామా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. వాల్తేరు వీరయ్య సినిమా చిరంజీవి కెరీర్లో టాప్ గ్రాస్లలో ఒకటి. మాస్ కంబ్యాక్ ఎంటర్టైన్మెంట్గా నిలిచింది ఈ సినిమా. ఇక సినిమా ప్రపంచంలో కొన్ని సినిమాలు కథ వల్ల హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు స్టార్ పవర్ వల్ల కూడా హిట్ అయ్యే రోజులు ఉన్నాయి. కానీ వాల్తేరు వీరయ్య మాత్రం రెండు కలిసిన సినిమా. మాస్ ఎంటర్టైన్మెంటు, పాటలు, యాక్షన్, కామెడీ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక పండుగలా మార్చాయి. ఇప్పటికీ చాలామంది అభిమానులు చెబుతుంటారు ఒకే మాట, మెగాస్టార్ స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లో పండుగ మొదలవుతుందని. ఇక మెగాస్టార్ హిట్ సినిమా మరియు కలెక్షన్స్ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.